హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్. ఆల్మోస్ట్ 2 months నుంచి నేను వీడియోస్ ఏం పోస్ట్ చేయట్లేదు. ఎందుకని చాలామంది పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు. నేను ఈ 2 months పేరెంట్స్ విజిట్ కోసమని ఇండియా వచ్చాను. సో ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మన ఛానల్ 700 సబ్స్ని రీచ్ అయింది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ది సపోర్ట్. ఈరోజు మనం ఏం ప్రోడక్ట్ని రివ్యూ చేయబోతున్నాం అనేది చూసేద్దాం. సో ఫోక్స్, లేట్ చేయకుండా రోలింగ్ ద ఇంట్రో నౌ. చూడడానికి రేస్ కార్లా కనిపించిన పర్ఫార్మెన్స్ మాత్రం అంతకు మించి. సామ్సంగ్ X5, వన్ ఆఫ్ ద బెస్ట్ NVMe SSDs ఇన్ ది వరల్డ్. ఈరోజు మనం చూడబోయే ప్రోడక్ట్ కొంచెం ఎక్స్పెన్సివే, కాకపోతే చాలా ప్రీమియం ప్రోడక్ట్ ఫోక్స్. ఇప్పుడు రిలీజ్ చేస్తున్న మ్యాక్బుక్ ప్రోస్లో ఎటువంటి హార్డ్వేర్ అప్గ్రేడ్ చేయలేమని మనందరికీ తెలిసిందే. కాకపోతే ఈరోజు మనం చూడబోయే డివైస్ థండర్బోల్ట్ 3 ఉన్న ల్యాప్టాప్స్ ఇంకా డివైజెస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది కనుక మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే తప్పకుండా ప్రెస్ చేయండి. ఈ వీడియోలో మనం మెయిన్గా డిజైన్, పర్ఫార్మెన్స్ అండ్ ప్రైస్ గురించి మాట్లాడుకోవాలి. డిజైన్ విషయానికి వచ్చామంటే చూడడానికి స్పోర్ట్స్ కార్ లాగా ఉంది. సామ్సంగ్ కూడా దీని డిజైన్ ఒక కార్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని డిజైన్ చేశారు అని చెప్తుంది. మొత్తం అల్యూమినియం బాడీ విత్ గ్లాసీ గ్రే ఇంకా రెడ్ ఫినిష్తో చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది. నాకైతే ఎందుకో నోకియా మ్యూజిక్ ఎక్స్ప్రెస్ ఫోన్ లాగా అనిపిస్తుంది దీన్ని చూస్తుంటే. బట్ ఎనీవే డిజైన్ అయితే చాలా స్లీక్గా ఇంకా స్లిమ్గా, అది కాక ఫ్యూచరిస్టిక్గా ఉంది. పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చామంటే సామ్సంగ్ అప్ టు 2800 Mbps రీడ్స్ అండ్ 2100 Mbps రైట్స్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇది పాతకాలంతో పోల్చుకుంటే చాలా పెద్ద అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే మీకు ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ స్పీడ్ టెస్ట్ అలాగే రియల్ టైం ఫైల్స్ కాపీ చేసి పర్ఫార్మెన్స్ అయితే చూపించబోతున్నాను. మ్యాక్బుక్ ఇంటర్నల్ SSD స్పీడ్స్తో పోల్చుకుంటే మన సామ్సంగ్ X5 చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, రైట్ డిపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ 35% దాకా ఫాస్ట్నెస్ అయితే మీరు గమనించవచ్చు. ఇప్పుడు రియల్ టైం టెస్ట్ చేసి చూసేద్దాం ఫోక్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంత డేటా కాపీ అవుతుంది అని పాపప్ చూసే లోపే సగం డేటా కాపీ అయిపోతుంది. మిగతా సగం డేటా అంతా ఇంకో 4 secondsలో కాపీ అయిపోతుంది. నేనైతే ఫస్ట్లో దీని స్పీడ్ చూసి షాక్ అయ్యాను. టోటల్ 13 GB ఫైల్, వీడియో ఫైల్ని 5 secondsలో కాపీ చేసి పడేసింది. బట్ మెల్లిగా అయితే రియలైజ్ అయ్యాను, ఇంత ప్రీమియం ప్రోడక్ట్స్, ఇంత ప్రైజియర్ ప్రోడక్ట్స్ ఇలాగే వర్క్ అవుతాయి, ఇలాగే పర్ఫార్మెన్స్ కూడా అంత బాగానే ఉంటాయని చెప్పి రియలైజ్ అయ్యాను. దీంట్లో సామ్సంగ్ AES 256-bit హార్డ్వేర్ ఎన్క్రిప్షన్ అలాగే పాస్వర్డ్ ప్రొటెక్షన్ లాంటి ఫీచర్స్ని కూడా ఇంక్లూడ్ చేసింది. నా దగ్గర ఆల్రెడీ SATA SSDs ఉన్నాయి, కానీ ఇది ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే మనందరికీ తెలుసు SSDస్కి లైఫ్ స్పాన్ ఉంటుందని. ఒక 350 to 450 TB డేటా రైట్ చేయగానే ఈ టైం అయిపోతుంది. సో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ చేసేవాళ్ళు, ఇంకెవరన్నా హ్యూజ్ ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసేకి SSDస్ని యూజ్ చేసేవాళ్ళు. సో ఆ లైఫ్ స్పాన్ అయిపోయిన తర్వాత SSDస్ అయితే పక్కాగా హ్యాండ్ ఇస్తాయి. కాకపోతే ఆ లైఫ్ స్పాన్ అనేది 3 monthsలోనూ 9 monthsలోనూ అయిపోతుందని అనుకోకండి. మ్యాక్సిమం ఒక 5 to 7 years దాకా ప్రతి SSD వర్క్ చేస్తాయి. కాకపోతే పర్ఫార్మెన్స్ అయితే కొంచెం రెడ్యూస్ అవుతుంది. అందుకనే నేను ఈ X5 థండర్బోల్ట్ 3 NVMe SSDని తీసుకున్నాను. ఇప్పుడు నేనైతే ఎడిటింగ్ ఇంకా వీడియో, ఆడియో ట్రాన్స్ఫర్స్ మొత్తం దీనిపైన పర్ఫామ్ చేస్తున్నాను. దానివల్ల మన ల్యాప్టాప్ ఇంటర్నల్ SSD పైన అసలు ప్రెషర్ అనేది పడదు. అలాగే ల్యాప్టాప్ లైఫ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రైస్ విషయానికి వచ్చామంటే ఇండియాలో 500 GB, 1 TB, 2 TB మోడల్ ప్రైజెస్ అయితే ఇలా ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, కొంచెం కాస్ట్ అయితే చాలా హెవీగానే ఉంటుంది. బట్ స్టోరేజ్ ప్రైజెస్ ఎప్పటికైనా డిక్రీజ్ అవుతుంది, అది మాత్రం మనం మైండ్లో పెట్టుకోవాలి. సో మీకు ఎవరికైనా ఎడిటింగ్ ఇంకా గేమింగ్ కోసం ఈ SSDని తీసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా తీసుకోవచ్చు. ఎడిటింగ్, గేమింగ్కే కాకుండా హై స్పీడ్ బూటబుల్ డిస్క్గా ఇంకా VMBaseని వీటిపైన ఇన్స్టాల్ చేసుకొని మనం ల్యాప్టాప్ ఇంకా సాఫ్ట్వేర్కి సంబంధించిన వర్క్స్ కూడా మనం అయితే చేసుకోవచ్చు. కొన్ని డ్రాబ్యాక్స్ ఏంటంటే ఇది NVMe SSD కనుక బస్ పవర్తో రన్ అవుతుంది. USB-C ఉంది కదా, మన ఫోన్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనుకుంటే మాత్రం తప్పు. ఈ SSD ఓన్లీ థండర్బోల్ట్ 3 ఉన్న డివైజెస్లో మాత్రమే పనిచేస్తుంది. అలాగే NVMe SSD కనుక బస్ పవర్తో రన్ అవుతుంది కనుక కాస్త హీట్ కూడా బాగానే జనరేట్ చేస్తుంది. అప్పుడప్పుడు థర్మల్ థ్రాట్లింగ్ కూడా అవుతుంది. బట్ మనకు తెలుసు సామ్సంగ్ ఈజ్ నెంబర్ 1 ఇన్ మేకింగ్ SSDs అని. ఈ సామ్సంగ్ X5 NVMe SSD is one of the best, sleek, fastest SSD in the market till today. మీకు ఎవరికైనా దీన్ని తీసుకోవాలా వద్దా అనే డౌట్లో ఉంటే మాత్రం తప్పకుండా నేనైతే సజెస్ట్ చేశాను. సో ఫోక్స్,
చూసారు కదా ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి అలాగే వాళ్ళని మన ఛానల్లో ఉన్న ప్రీవియస్ వీడియోస్ని కూడా ఒకసారి చూడమని చెప్పి సజెస్ట్ చేయండి. సో ఇదైతే చిన్న వీడియోనే, కాకపోతే ఇలాంటి వీడియోస్ ప్రతి వీక్ మీకోసం తేవాలని చెప్పి సో నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. సో మీ సపోర్ట్ అయితే నాకు ఇలానే ఉండాలి. సో ఫోక్స్, దిస్ ఈజ్ యువర్ వంశీ సైనింగ్ ఆఫ్ అంటిల్ నెక్స్ట్ వీడియో. పీస్ అవుట్. Thank you.